గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో మళ్ళా అభివృద్ధి పనులు వేగం పుచ్చుకున్నాయి. దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు 20 కోట్ల పైగా సీసీ రోడ్ల నిర్మాణాలు గ్రామాల్లో చేశాం. అట్లాగే తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ మండలంలో 3 రోడ్లు దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసే 3 రోడ్లను పూర్తి చేశాం. ఇప్పుడు మురిడి తమ్మేపల్లి రోడ్డు 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డును ప్రారంభం చేసుకున్నాం. దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఈ రోడ్డు పునర్నిర్మాణం జరిగింది. ఇట్లా అనేక ప్రాంతాల్లో వివిధ మార్గాల్లో నిధులు సమీకరించి ఇది నబార్డు RIDF 30 కింద చేసిన రోడ్డు. అట్లాగే DMF కింద కొన్ని వేసాం, NRES కింద కొన్ని వేస్తూ ఉన్నాం, రెగ్యులర్ గ్రాంట్ల కింద కొన్ని వేస్తూ ఉన్నాం. ఎప్పుడో మంజూరై ఆగిపోయి వదిలేసిన రోడ్లను, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రోడ్లను కూడా ఈ మధ్యకాలంలో వేశాం. ఇట్లా PMGSY రోడ్డు ఒకటి గుమ్మగట్ట మండలంలో పూర్తయింది. ఇట్లా అనేక మార్గాల్లో నిధులను సమీకరించి రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ముఖ్యంగా సిమెంట్ రోడ్లు కానీ, అట్లాగే గోకులం షెడ్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తూ ఉన్నాం. గోకులం షెడ్ల నిర్మాణంలో రాయదుర్గం నియోజకవర్గం చాలా మంచి ప్రగతిని సాధిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా